ఇప్పుడైనా సైడ్కి వచ్చింది. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది ఫ్రైడే తీసిన బ్లాగ్ అండి. 4వ శ్రావణ శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట. ఆ రోజు ఆగస్టు 15th కదండి. ఇంకా చిన్న పాపకైతే ఈరోజు పోలీస్ బ్యారక్స్ దగ్గర ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. అంటే కార్గిల్ దివాస్ రోజు వేసిందే మళ్ళీ ఈరోజు వేస్తున్నారనమాట మొత్తం వీళ్ళ టీం అంతాని. ఇంకా అందుకని చెప్పి ఇంకా నాతో పాటు తెల్లవారు అయితే 5 o'clock లేచిపోయిందండి పాప కూడాని. కొంచెం ఈరోజు తలకు స్నానం అది చేసుకుంది అనమాట. మామూలుగా అయితే శనివారమే చేసుకుంటుంది, కానీ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉండేటప్పుడు కొంచెం జిడ్డుగా అలా వెళ్తే బాగోదు కదండి. ఇంకా అందుకని తలది రుద్దిసుకుంది. స్కూల్ ఉంటే మాత్రం ఫ్రైడే నేను చేయించనండి, ఓన్లీ సాటర్డే చేయించుకుంటుంది అనమాట. పాప ముందు రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి. నా ఛానల్ చూసేటప్పుడు మీకు కింద హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. అది మీరు క్లిక్ చేశారనుకోండి, నా వీడియో ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది అనమాట. ఇంకా నైట్ మొత్తం పనులన్నీ చేసుకోవడం వల్ల మార్నింగ్ అయ్యేటప్పటికి ఇంకా పాపకి క్యారేజ్ వరకు అయితే కట్టానండి. అంటే మధ్యాహ్నం ఇంకా కాదు, 10 o'clock బ్రేక్లోకి ఏమైనా తింటుంది అనమాట. ఇంకా అందుకని ఇంకా 10 o'clock బ్రేక్ కోసమని నేను ఉప్మా అయితే చేసి అయితే ప్రిపేర్ చేసి కట్టానండి. ఇంకా పాప అయితే వెళ్ళిపోతుంది. ఇంకా 11:30, 12 కల్లా వస్తుంది అనమాట. పెద్ద పాపకి అయితే ఈరోజు కాలేజ్ లేదండి. పాప అయితే ఇంకా పడుకునే ఉంది, లెగలేదన్నమాట. ఇంకా నైట్ పెట్టేవి ఇందాక మీకు చూపించలేదు కదండి, ఇదిగోండి చూపిస్తున్నాను. మార్నింగ్ అయ్యేటప్పటికి అన్నీ ఆరిపోయి, మామూలుగా నేను రాత్రి పెట్టేటప్పుడు వర్షం పడిపోద్దేమో అనుకున్నాను, కానీ వర్షం అది పడలేదండి. ఇంకా అదొక పని అయితే తప్పిందనమాట నాకు. లేకపోతే ఎందుకో పూజ చేస్తూ ఉంటే ఇంక బయట అన్నీ చేసుకోవాలి అనేసి అదొక మైండ్లో ఉండిపోద్ది కదా. ఇంకా పాప వెళ్ళిన తర్వాత అయితే తను నాకు పాల ప్యాకెట్లు తెచ్చేటప్పుడే అరటిపళ్ళు ఇంకా పువ్వులు కొబ్బరికాయ అన్నీ తెచ్చారనమాట. ఇప్పుడు నేను ఏదో ఒక నైవేద్యం వండాలి కాబట్టి ఇంకా స్టవ్కి అయితే నేను పసుపు రాసి వరిపిండితోని అలాగే కుంకుమతోని బొట్లు అయితే నేను పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈరోజు నేను సింపుల్గానే ఏదో ఒక ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. నేను ఇంకా సగ్గుబియ్యం సేమియా వేసి పాలు అవి వేసి నేనైతే సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. ఇంకా ఇదిగోండి, ఇది మా ఆయన గారు అయితే తీసుకొని వచ్చినవి అయితే మీకు చూపిస్తున్నాను. నేను కొబ్బరికాయ, అరటిపళ్ళు అలాగే చామంతి పూలు, గులాబీ పూలు తీసుకొని వచ్చారండి ఈరోజు. నైటు కొంచెం మేము బిజీగా ఉండడం వల్ల బయటకు వెళ్ళిపోవడం వల్ల నైట్ తీసుకొని రాలేదన్నమాట. ఇప్పుడు మార్నింగే తీసుకొని వచ్చారు. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రసాదం వండి దేవుడు మూల అన్నీ సర్దే వరకు అయితే నేను జస్ట్ ఇలా క్లిప్ అది పెట్టుకొని పువ్వులా పెట్టుకుంటున్నాను అనమాట. కాకపోతే నాకు కామెంట్స్లో ఒక కామెంట్ అయితే చేశారండి, అమ్మ పూజలన్నీ బాగా చేస్తున్నావు కానీ జుట్టు విరబూసుకోకూడదు అని అంటున్నారండి. జుట్టు విరబూసుకొని అయితే నేనైతే పూజ అయితే చెయ్యట్లేదండి. మరి ఆ కామెంట్ పెట్టిన అతనికి ఎందుకు అలాగ అనిపించిందో కానీ, అమ్మ పూజలన్నీ బాగానే చేసేస్తున్నావు కానీ జుత్తులు అలా విరబూసుకొని పెట్టుకోకూడదు, అల్లుకోవాలి, రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి అవన్నీ చెప్తున్నారండి. ఎందుకంటే మాకున్న ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదండి. నార్మల్గా నేను రెగ్యులర్గా పూర్తిగా తలస్నానాలు అవి చేసుకొని నేను పూజ చేసుకోవడం వల్ల వెంటనే నా జుత్తుని ఇలాగా అల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టించుకున్నాను అనుకోండి, నాకు తలకైతే వాటర్ అయితే పట్టేస్తుందండి. ఇంకా అందుకనే నేనైతే జుత్తు కొంచెం తడిగా ఉందని చెప్పి నేను ఇలా క్లిప్ పెట్టుకొని ఒక పువ్వు అది పెట్టుకుంటున్నాను. జుత్తు విరబూసుకోవడం అంటే మొత్తం ఏమి పెట్టుకోకుండా వదిలేసుకోవడమే కదండి. నేనైతే అలాగైతే ఏం చెయ్యట్లేదు. కాకపోతే పూర్తిగా బ్లాగ్ చూడకుండా చాలామంది కామెంట్లు పెడతారు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నాను. ఇంకా ముందు అయితే నేను కాలుకైతే పసుపు అయితే రాసుకుంటున్నానండి. ఇంకా రాసుకున్న తర్వాత అప్పుడు నేను ప్రసాదానికి అయితే నేను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా నాకు ఒక ఆవిడైతే కామెంట్ అయితే పెట్టిందండి, మేడం 5వ శుక్రవారం కూడా పూజ చేసుకోవచ్చా అని నాకు కామెంట్ అయితే పెట్టారండి. శ్రావణ మాసంలోని ఇప్పుడు ఎన్ని శుక్రవారాలు వస్తాయి అన్నీ చేసుకోవచ్చండి. ఈసారి అయితే 5 శుక్రవారాలు అయితే వచ్చాయి. కాకపోతే ఇంకా నేను ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి శ్రావణ మాసం అనే కాదండి, మీరు
మన సంవత్సరం మొత్తంలో 365 రోజుల్లోని ప్రతి వారంలో ఏదో ఒక్క రోజుని మీరైతే కేటాయించుకోండి కంపల్సరీగాని. అంటే ఒక్కరోజు అంటే అదే రోజు అవుతుందని నేనైతే చెప్పలేను, అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వారంలో మనకి అమ్మవారికి పూజ చేసుకునేది అంటే సెంటిమెంట్ కొద్దీ అమ్మవారికి పూజ చేసేదండి ఏ రోజైనా చెయ్యొచ్చు. కాకపోతే అమ్మవారి రోజులు అని మనం కొన్ని రోజులు అనుకుంటాం కదా, మంగళవారమైనా లక్షవారమైనా శుక్రవారమైనా మనం అనుకుంటాం. కాబట్టి మనం అనుకున్నదే మనం చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ ఈ రోజే కేటాయించాలా ఆ రోజే కేటాయించాలని అయితే అనకండి. ఒక వారంలో మంగళవారమైనా లక్షవారమైనా శుక్రవారమైనా ఈ 3 రోజుల్లో ఈ వారం ఈ ఒక్కరోజు కేటాయించుకుంటాము అని మీ మనసులో అనుకోండి. అనుకొని పాలతో చేసింది ఏదైనా నైవేద్యం, పెరుగైనా పాలైనా నెయ్యి అయినా ఏదో ఒకటి కలిసేటట్టు అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని వండి పెట్టండి. ప్రత్యేకంగా పూజ అంటే మనం పళ్ళైనా పెడతాము, కిస్మిస్లైనా పెడతాము, లేదంటే ఏదో ఒకటండి పట్టుకైనా ఏదో ఒకటి పెట్టి పూజ చేసుకుంటాం. కాకపోతే వారంలో ఒకే ఒక్క రోజు మీరు మంగళ లక్షి శుక్రవారంలో 3 రోజుల్లో ఏదో ఒక వారాన్ని మీరు మనసులో అనుకొని మీరు ఇంకా నైవేద్యం చేయడానికి కూడా ఖాళీ లేదండి, మేము ఇలా డ్యూటీలకు వెళ్ళిపోవాలి, లేదంటే పనులు ఏమైనా బయట చాలా పనులు ఉన్నాయి అలా అనుకున్నా సరే మీరు కాచి చల్లార్చిన పాలలోని కొంచెం పంచదార అయినా తేనైనా కలిపి చిన్న గ్లాస్తో కానీ చిన్న గిన్నెతో కానీ అదైనా నైవేద్యంగా అయినా కంపల్సరీగా సమర్పించండి. చిన్న టీ గ్లాస్ అయినా పర్వాలేదు. ఎందుకంటే అమ్మవారికి సమర్పించుకొని మీకు చదివే ఓపిక లేదు, ఖాళీ లేదు, ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు లలిత పారాయణాలు ఇవన్నీ చేయడానికి మాకు ఖాళీ లేదండి, మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి చేసుకుంటున్నారని మీరు అనుకున్నారనుకోండి మనసులో, మీరు దేవుడి మూల దండం పెట్టుకొని అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఉట్టి పాలనైనా నివేదన చేసి అందులో పంచదార కానీ తేనె కానీ కలిపి నివేదన చేస్తారు కదా, చేసేటప్పుడు 11 సార్లు శ్రీమాత్రే నమః అనైనా అనుకోండి. అనుకొని మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. కంపల్సరిగా మీకు ఇంట్లో రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్లోని మా పిల్లలు చిన్నప్పుడు నేను పూర్తిగా చేయలేకపోయేదాన్ని. కాకపోతే చేసిన తర్వాత ఇంకా మనము చేస్తూ ఉంటే మనకే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీరు ఒకసారి చేసి అయితే తప్పకుండా చూడండి. అమ్మవారు అయితే మాత్రం మిమ్మల్ని చాలా చల్లగా అయితే కాపాడుతుందని నేనైతే చెప్తున్నాను. ముందైతే కొన్ని పువ్వులు నేను ద్వారబంధంకి 2 వైపులా పెట్టుకొని అయితే వచ్చానండి, చామంతి పూలు. ఇంకా అలాగే తమలపాకులు గన్నేరు పువ్వులు అయితే ఇక్కడ చెట్లకి అయితే ఉన్నాయండి. తమలపాకులు మా ఇంటి ఎదురుగానే తమలపాకు పాదైతే ఉందన్నమాట. ఇంకా అవైతే తెచ్చాను. అమ్మవారికి మనం కంపల్సరిగా తాంబూలం అనేది పెట్టుకుంటాం కదా, 2 ఆకులు 2 వక్కలు 2 అరటిపళ్ళు ఒక చిల్లర కాయిను ఒక పువ్వు మనం సమర్పించి అమ్మవారికి మన ఇంటి మహాలక్ష్మి లాగా భావించుకొని ఆవిడికి తాంబూలాన్ని మనస్ఫూర్తిగా సమర్పించుకొని మనం వండిన నైవేద్యాన్ని పెట్టుకొని అమ్మ మా ఇంటిని చల్లగా కాపాడు, ఏ లోటుపాట్లు లేకుండా చూడు, నన్ను మంచి సక్రమైన మార్గంలో నడిపించు, నేను ఏమేమి తప్పులు చేస్తే క్షమించు, ఇవన్నీ మనసులో తలుచుకొని మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా నివేదిస్తే చాలండి. ఓ మంత్రాలు ఏవో అన్ని పూజలు చెయ్యాలి అవి చెయ్యాలి అవి ఏవి మాకు రావు అలా ఏమీ అనుకోకండి. మీకు ఎలా వస్తే అలాగే మీరు పూజ అయితే చేసుకోండి. ఎప్పుడు మీరు ఎలా చేస్తారో అలాగే చెయ్యండి. కాకపోతే వారంలో ఒకే ఒక్క రోజు మంగళ లక్షి శుక్రవారం 3 రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం మీకు కుదరలేనప్పుడు పాలతో నైవేద్యం ఉట్టి పాలైనా పెట్టండి, లేదంటే పాలతో ఏదో ఒకటి వండి పెట్టండి. మీకు కంపల్సరిగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఒకరు చెప్పిన తర్వాతే నేనైతే చేశాను అనమాట. నాకు కూడా ఈ రిజల్ట్ అయితే కనిపించిందండి. అందుకే మీకు నేను చెప్తున్నాను. కానీ చేసిన వెంటనే ఈరోజు చేసేసి రేపటికి రాలేదని మీరు అస్సలు అనుకోకండి. మనకు వచ్చే రిజల్ట్ అనేది వారమైనా పట్టచ్చు, నెలైనా పట్టచ్చు, సంవత్సరమైనా పట్టచ్చు. అంటే కంపల్సరిగా రావడం అయితే వస్తుందండి. మీకు అది అలవాటు కూడా అయిపోద్ది. మీరు ఇంకా అమ్మవారిని వదలకుండా మీరే పూజ అయితే చేసుకుంటారు. ఇంకా మీకే ఇంట్రెస్ట్ పుట్టి మీరే ఏమైనా చదువుకొని చేసుకుంటే ఇంకా మంచిదండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే తెల్లవారు మీకు అవ్వదు. ఒకవేళ పిల్లలు మన భర్త బయటికి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోయిన తర్వాత
మీరు 9 అయినా 10 అయినా పర్వాలేదండి. ముందు దీపారాధన ఎలాగా మనం తెల్లవారు కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి తర్వాత ఒక్కసారి అయితే మనం కూర్చొని మనకొచ్చే స్తోత్రాలని ఏవో ఒకటి మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర అయితే మీరు చదువుకోండి. నేనైతే మార్నింగే చదవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అయితే మనం ఏమీ తినకుండా చేయకుండా ఉంటాము. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి చదువుకుంటే మంచిదేనండి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత చదివితే ఇంకా మంచిది. కాకపోతే ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం పనులు అయితే ఎక్కువైపోతాయి. ఏదో ఒకటి అనుకోని పనులు అయితే వస్తాయి. అందులోకి మార్నింగ్ మనం నాన్ వెజ్లు వండము. ఈవినింగ్ అయ్యేటప్పటికి అట్లీస్ట్ గుడ్ అయినా వండివచ్చు కదా అని ఇంట్లో వాళ్ళే అంటారు. అందుకే నేను ఎందుకో తెల్లవారే అన్నీ చేస్తానన్నమాట. ఇంకా నన్ను ఒకరైతే ఉపవాసంతో తాంబూలాలు ఇవ్వడం అంటే ఏంటి, ఉపవాసం అంటే శనివారమా ఉపవాసం అని నాకు ఒకరు కామెంట్ పెట్టారండి. వరలక్ష్మీదేవి పూజ రోజు ఉపవాసంతోనే మా వీధిలో వాళ్ళందరూ తాంబూలాలు ఇస్తారనేసి నేను చెప్పాను కదండి వ్లాగ్లోని. అంటే ఉపవాసం అంటే శనివారమా అనేసి అడిగారనమాట. మనం పూజ శుక్రవారం కదండి చేసుకుంటాము. ఆ పూజ చేసిన వెంటనే 12 గంటల లోపు అయితే మా వీధిలో వాళ్ళందరూ తాంబూలాలు అయితే ఇచ్చేసుకుంటారండి. ఆ రోజు అలాగా మనం పూజ చేసాం కాబట్టి ఒంటిపూటే కదా ఉంటాము. అంటే ఇంకా మార్నింగ్ ఏమీ తినకుండానే చేస్తామండి. అంటే ఓపిక లేని వాళ్ళు ఏదైనా తాగుతారు కంపల్సరిగా, పాలైనా టీ అయినా కాఫీ అయినా తాగేసి మన మైండ్ అంతా ఇంకా రోజు పూజ మీదే ఉంటుంది కాబట్టి పూజ అయ్యే వరకు ఏమీ తినము తాగము. టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు టీ అయితే తాగుతారు కదండి. తాగిన తర్వాత పూజ చేసుకుంటారు కదా. ఇంకా టిఫిన్ కానీ ఏమీ తినకుండా డైరెక్ట్గా మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేస్తాం కాబట్టి భోజనానికి ముందే మా వీధిలో అందరూ ప్రతి సంవత్సరం మాకు అదే అలవాటు, అదే చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను అనమాట. మార్నింగే తాంబూలాలు ఇచ్చేస్తామండి మేము. అంటే 12 లోపే అనమాట. ఇప్పుడు ఒక 10:30కి అలాగ అయిపోయింది అనుకోండి పూజ, వెంటనే వీధిలో వాళ్ళని పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చేస్తామన్నమాట. ఇంకా వస్తూ ఉంటే ఇస్తూనే ఉంటాము అలాగా. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనం ఏమీ తినకుండా ఉపవాసంతో మనం పేరెంట్ వాళ్ళకి తాంబూలం ఇచ్చిన ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను ఉపవాసంతోనే తాంబూలాలు ఇస్తామని నేను చెప్పానండి. ఇంకా చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి, చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంకా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. కామెంట్లు పెడితేనే కదండి, ఒకవేళ నేను రోజు చేసుకునే పనుల్ని మీతో చెప్పే బదులు నేను నా పనులు చేసుకుంటూ మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్లు ఇవ్వచ్చు కదా అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఆవిడేమో అదే సొంత ఇల్లు నేను ఎప్పుడు కట్టుకుంటాను అని ఒక ఆవిడ కామెంట్ అయితే పెట్టారండి. సంకష్టహర చతుర్థి అని చెప్పి ప్రతీ నెల వినాయకుడికి అయితే పూజ అయితే చేస్తారండి. ప్రతి వినాయకుడి గుడిలో పూజలు అయితే అవుతాయి. మీరు ఒకవేళ గుడికి వెళ్ళి మేము చేసుకోలేము అని మీరు అనుకుంటే మాత్రం పూజ ఎలా చేయాలో మీరు ఏ యూట్యూబ్ ఛానల్లోనైనా క్లియర్గా ఉంటుందండి. మీరు ఆ పూజ చేసుకొని ఇంట్లోనే మీరు చేసుకోండి. మీరు ఏవైతే వినాయకుడికి సమర్పిస్తున్నారో అవి మరుసటి రోజు వెళ్ళి పంతులు గారికి అయితే ఇస్తే కంపల్సరిగా మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నదైతే తప్పకుండా అవుతుందండి. నేను ఆల్రెడీ కామెంట్ అయితే పెట్టాను. మీలో కూడా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఆ పూజ. కాకపోతే ఆ రోజు మాత్రం కంపల్సరిగా ఉపవాసం అయితే ఉండాలి. మరి మీ ఓపికను బట్టి మీరైతే చేసుకోండి. మనము ఒక సంకల్పాన్ని అనుకున్నాము అని అంటే ఇంకా అది అవ్వాలి అని అనుకుంటే కొన్ని రూల్స్ అయితే పాటించాలి. మరి ఇంకా మాకు బాగా బాగాలేదు, మేము ఉపవాసం ఉండలేము అంటే అట్లీస్ట్ ఒంటిపూట అయినా చేసి మీరు ప్రతీ నెల వచ్చే సంకష్టహర చతుర్థి మీరు ముందే అనుకోండి. 3 వారాలు కానీ 3 నెలలు కానీ 3 సార్లు అనుకోండి. నెలలో ఒకసారి వస్తుంది కదా, అయితే 3 నెలలు చేసుకుంటాం, లేదా 5 సార్లు, లేదా 9 సార్లు, 11 సార్లు అలా అనుకోండి. మీరు అనుకుంటే కంపల్సరిగా మీరు చేస్తే మాత్రం పూజ అయితే చాలా సింపుల్ అండి. కానీ రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కువ మంది మెయిన్ ఇల్లు కట్టుకోవడం కోసమే సంకష్టహర చతుర్థి పూజ అయితే చేస్తారండి. కంపల్సరిగా నెరవేరుతుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా చేస్తారండి, పెళ్ళి అవ్వలేని వాళ్ళు కూడా చేస్తారనమాట. పూజ మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే మాత్రం ఇది నేను 11 నెలలు కంటిన్యూస్గా నేను చేశానండి. ప్రతీ నెల వచ్చేదన్నమాట. అప్పుడు నేను వెళ్ళి పూజ చేసేటప్పుడు నాతో పాటు
మా రెండో తోటికోడలు కూడా వచ్చేదండి ఈ పూజకి. అంటే మనము సంకల్పాన్ని మాత్రం ముందే అనుకొని మనం ఇన్ని వారాలు అనేసి మనం మనసులో అనుకున్న తర్వాత ఇన్ని నెలలు అనుకొని చేసుకోవాలన్నమాట. ప్రతి నెల ఆటంకం అది లేకుండా మనం చూసుకొని చేసుకోవాలండి. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ఈలోపు ఈరోజు ఆగస్ట్ 15 అని నేను చెప్పాను కదా, మా ఆయన గారు అయితే ఫ్లాగ్ హోస్టింగ్కి అయితే వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ పనులన్నీ అయిపోయాయంట. అయితే పిల్లలకి ఇచ్చినవి నాకు చూపిస్తున్నారండి. ఎంతో కొంత ప్రైజ్ మనీ అనేది మేము ఇస్తున్నామని చెప్పాం కదా, ఆ ఫొటోస్ అవి నాకు చూపిస్తున్నారనమాట. నేను ఇంకా తెల్లవారి వెళ్ళేటప్పుడు అంబలు అది తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా తినకని చెప్పి నేను సేమియా పాయసం అయితే చేశానండి. మా ఆయన గారికి పన్ను చిన్న ప్రాబ్లం వచ్చిందండి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళామని చెప్పాం కదా. ఇంకా పన్ను అయితే తీస్తారండి. వేడిగా ఉండేవైతే పాపం ఏవి తాగలేకపోతున్నారు అనమాట. 10 days తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఏవైనా చల్లారబెట్టుకొనే తాగుతున్నారు. నేను నార్మల్గా టేస్ట్ చూడమంటే అమ్మో వేడిగా ఉంది తాగలేని అనేస్తుంటే నేనైతే ఒక స్పూన్ అయితే పెట్టి ఇంక నేను వచ్చానండి. ఇంకా తనైతే అదైతే తినేశారు. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రైజ్ మనీ ఇచ్చేటప్పుడు ఫొటోస్ అయితే తీసారంటండి. అయితే నాకు ఇందాకైతే చూపిస్తున్నారనమాట. అదే నేను సేమియా ఇస్తున్నప్పుడు ఒక ముగ్గురికి అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ 10th class బ్యాచ్లో వాళ్ళకైతే మాకు తోచినంత అమౌంట్ అయితే ఎవ్రీ ఇయర్ ఇస్తామండి. ఇంకా ఆ ఫొటోస్ అయితే మీకైతే నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా తినైతే పాప దగ్గరికి పోలీస్ బ్యారక్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదండి. ఈలోపు ఇంట్లో వంట అది నన్ను చేసుకోమని అయితే చెప్పేస్తున్నారనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను ఉప్మా అయితే చేస్తానండి, సింపుల్గా అయిపోద్దని. ఇంకా చిన్న పాపకి అదే క్యారేజ్ అయితే కట్టాను. 10 o'clock అయితే తింటుంది అనమాట. పాపది ప్రోగ్రాము ఒక 11:30, 12 కల్లా అయిపోద్దండి. ఈలోపు అక్కడికైతే ఇంక వెళ్ళాలని చెప్పి తనైతే చెప్తున్నారనమాట. నార్మల్గా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొంచెం పోలీస్ బ్యారక్స్ దగ్గర అయితే కొంచెం హై సెక్యూరిటీ అయితే ఉంటుందండి. అందులోకి ఈరోజు ఆగస్ట్ 15 కాబట్టి వీడియోలు అవన్నీ తీనేస్తారో లేదో అని నేను అంటున్నాను. అంటే లేదు తీస్తారు కంపల్సరీ, కానీ సార్లైనా తీస్తారు, తీస్తే వాళ్ళు మనకు షేర్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా నేను పూజ పని మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు వాష్ చేసుకోవడాలు అలాంటివన్నీ ఇంకా లక్షి శుక్రవారాల్లోనైతే మ్యాక్సిమం పెట్టుకోనండి. ఇంకా ముందు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తానండి. ముందు నేను రైస్ అయితే పెట్టుకున్నాను, ఇంకా అదైతే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పప్పు టమాటీ కుక్కర్లోనైతే పెట్టానండి, ఇంకా అది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను చిన్నవి నల్ల వంకాయలు ఉంటాయి కదండి, గుత్తొంకాయ అంటారు కదా, ఇంకా అవి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి ఫ్రై అయితే చేసేస్తాను. ఇదిగోండి పప్పు టమాటీ అయితే కుక్కర్లో అయితే తీసాను. ఇంక ఇందులోని కొంచెం నేను చింతపండు పొల్లు అయితే యాడ్ చేసేసి పోపు అయితే పెట్టేస్తానండి. సాంబార్లు అవి చేసినా సరే ఇదిగోండి చూడండి మెత్తగా కుక్ అయిపోయింది అనమాట. సాంబార్ అది చేశానంటే కొంచెం ఈరోజు టైం అయితే ఎక్కువ అయిపోద్ది కదండి, ఇంకా అందుకని చెప్పి సింపుల్గా అయిపోద్దని పప్పు టమాటీ నేను పెట్టాను అనమాట. ఇంకా అదైతే పొల్లది వేసి పక్కనైతే పెట్టుకున్నానండి. ఏకంగా పోపు పెట్టేసుకుంటే మరిపోయిన తర్వాత ఇంకా హాట్ బాక్స్లోకి తీసేసుకోవచ్చని. ఇప్పుడు నల్ల వంకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి ఇలాంటి కూరలు. ఇంకా దొండకాయ, బెండకాయ, చిక్కుడుకాయ అలాంటివి ఏవైనా అయితే కొంచెం టైం పట్టేస్తుంది, కానీ వంకాయ కూర ఎప్పుడైనా సరే చాలా తొందరగా అయిపోద్దండి. ఇంకా బంగాళదుంప అయినా ఇలాగా వండితే కొంచెం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, కానీ వంకాయ మాత్రం చాలా బేగా అయిపోద్దండి. పోపు అది పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోని మన దగ్గర ఉండే గరం మసాలా ఉంటుంది కదండి, ఇంకా అది వేసుకున్నాం అనుకోండి కూర మాత్రం టేస్ట్ బాగుంటుంది. మా చిన్నపాపకి ఇలా ఫ్రై కర్రీస్ ఏం చేసినా ఇష్టంగానే తింటుందండి. ఇంకా పప్పు టమాటీ అయితే ఒక పక్క పొల్లు వేసానని చెప్పాను కదా, అది ఇంకా అయితే మరుగుతుంది అనమాట. ఇంకా అదైతే అయిపోయిందండి. తాలింపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది నేను ఒక హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నానండి. ఇంకా బేగా వంట అయిపోయేటప్పుడు వీటిని మనం హాట్ బాక్స్లో వేసుకుంటే పప్పు కాంబినేషన్ ఏదైనా వేడి వేడిగా తినాలి అని అనుకుంటే అన్నం చల్లారిపోయినా పప్పు వేడిగా ఉంటే బాగుంటుంది కదండి. ఇంకా అందుకని అందులోకి తీసాను. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. నా వంట పూర్తి అయిపోయేటప్పటికి ఈలోపు ఇంకా అన్నీ తీసి సింక్లో పెట్టేసుకున్నాను అనుకోండి. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటే నేను పనుండి బయటికి వెళ్ళిపోయినా సరే ఇంకా పెద్ద పాప అయితే వడ్డించుకొని అయితే తినేస్తాను అనమాట. ఇంకా పనుండి బయటికి అంటే పాప దగ్గరికే, చిన్న పాప దగ్గరికే వెళ్ళాలండి. ఇంకా అలాగే ఈరోజు ఒక పెళ్లి కూతుర్ని చేసి ఫంక్షన్ కూడా ఉందండి, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఒక తాంబూలంకి కూడా వెళ్ళాలన్నమాట.
ఇంకా అవన్నీ నేనైతే తీస్తానో లేదో నాకు డౌట్గానే ఉందండి. ఎందుకంటే నేను ఒక 3 days నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా తీస్తున్నాను, కానీ వాటిని అయితే నేను పోస్ట్ చేయట్లేదు. పోస్ట్ చేస్తాను అనుకోండి మొత్తం డిలీట్ చేసి వచ్చు అనమాట. వీడియోస్ ఎక్కువైపోయినా సరే ఇంకా అదైతే ఇంకా యాక్సెప్ట్ చేయదనమాట. తీస్తూ ఉంటే మెమొరీ ఫుల్ అయిపోతుందని వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి వంట వరకు ఎలాగో తీసానండి. తీసిన తర్వాత అనుకుంటున్నాను అనమాట ఇంకెక్కడి నుండి యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని. వంట అయిపోయిన తర్వాత తయారైపోయి తాంబూలంకైతే ఒక దగ్గరికి వెళ్తానని చెప్పాను కదండి, ఇంకా అక్కడికైతే నేను బయలుదేరాను అనమాట. లాస్ట్ టైం కూడా నేను పసుపు దంచేటప్పుడు అయితే పెట్టానండి. ఇంకా రామాలయం దగ్గర ఉంటారు, నా యూట్యూబ్ ఛానల్ అయితే ఎప్పుడు చూస్తుందని చెప్పాను కదండి నేను. ఇంకా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు పెళ్లి కూతుర్ని అయితే చేస్తున్నారు. ఇంకా మా ఆయన గారు నేను వెళ్ళి అక్షంతలు అవి వేసి అయితే వచ్చేస్తాము. ఇంకా ఈ వీడియో తీసేటప్పుడు కూడా ఫుల్ వీడియో అయితే రాలేదండి, సగం వరకు వచ్చిన తర్వాత ఫోన్ అయితే యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇది సగంలోనే అయిపోయింది. అంటే మేమిద్దరం అక్షంతలు వేసేటప్పుడు తీయించుకున్నామండి. ఇది అయిపోయిన తర్వాత అమ్మాయికి ఒక్కదానికి నేను వీడియో తీసాను, కానీ అప్పటికే ఇంకా డివైస్ అయితే యాక్సెప్ట్ చేయట్లేనట్టయితే మెసేజ్ అయితే వచ్చిందండి. ఇంకా ఇవి ఈరోజు తెల్లవారి మా చిన్న పాప అయితే వాళ్ళ సార్కి అయితే ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి సార్ మా మమ్మీ యూట్యూబ్ ఛానల్లో పెడుతుంది అనేసి అంటే, వాళ్ళ సారు శివ్ సార్ అయితే ఈ డ్యాన్సు ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో అతను అక్కడ వీళ్ళు పార్టిసిపేట్ చేసింది ఇంకా నా సెల్కైతే పంపించారండి. ఇంకా మీరు కూడా చూస్తారని చెప్పి పాప ఇంకా అక్కడ పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళ బ్యాచ్ అంతా అని నేను చెప్పాను కదా, అది మీరు చూస్తారని నేనైతే ఇది మీకైతే నేను యాడ్ చేస్తున్నానండి. ఆ రోజు పెళ్ళికూతురు దగ్గరికి అయితే ఒక 12:30 అవుతుంది వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి ఇంకా మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, కానీ అసలు ఈ పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పటికే ఫోన్ యాక్సెప్ట్ చేయలేదు. పాప మా అమ్మాయికి ఒక్కదానికి సింగిల్గా తీసేటప్పుడే డివైస్ యాక్సెప్ట్ చేయట్లేదని నాకైతే ఫోన్లో వచ్చిందండి. ఎందుకంటే 3 రోజుల నుంచి కంటిన్యూస్గా తీసిన వీడియోస్ అండి, దగ్గర 600 వీడియోలు ఉన్నాయన్నమాట. వాటిని నేను క్రాప్ చేసుకొని ఎడిట్ చేసుకొని అలా పెడతాను అనమాట. ఇంకా అక్కడికి యాక్సెప్ట్ చేయలేదు. సర్లే ఎంతవరకు తీసాను ఇంకెక్కడితో ఆపేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు నేను ఎడిట్ చేసే టైంకి మా చిన్న పాప వాళ్ళ శివ్ సార్ ఏమో నాకు ఇది యాడ్ చేశారనమాట. మీరు కూడా చూస్తారనేసి నేనైతే మీకైతే ఇది నేను యాడ్ చేస్తున్నానండి. ఇది ఆ రోజు తీసిందనమాట. జై బోలో భారత్ మాతా కీ, గట్టిగా జై బోలో భారత్ మాతా కీ. ఎస్, నిజంగా పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్స్ ఇంకా వీళ్ళవి ఫొటోస్ అలాగే వీళ్ళకైతే సర్టిఫికెట్స్ మెడల్స్ అవి వచ్చాయండి. ఇంకా ఇగోండి ఎంపీ భరత్ గారితోనైతే ఫోటో కూడా తీయించుకున్నారు పిల్లలందరూని. ఇదిగోండి చూడండి, ఇవైతే వీళ్ళు వేసిన పర్ఫార్మెన్స్కి అయితే స్కూల్కి అయితే ఇవి వచ్చాయండి. ఇంకా చాలా పేపర్లోనైతే న్యూస్ పేపర్లో కూడా మొత్తం విశాఖ వ్యాలీ స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసినవి అలాగే వేరే స్కూల్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసినవి మొత్తం అన్నీ పేపర్లోనైతే వచ్చాయన్నమాట. వాళ్ళ సార్ అయితే మమ్మీ ఇలాగ అడిగింది అని అనగానే మొత్తం ఏ పేపర్లో వచ్చాయో మొత్తం అన్నీ నాకైతే పంపించారండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ.
ఇదిగోండి ఇంకా పాప అయితే ఇంటికైతే వచ్చిందనమాట. పాప వచ్చే వరకు అయితే నేను చెప్పాను కదండి. పాప వచ్చిన తర్వాత మా ఆయన గారు నేను ఇక్కడ ఒక పాపది పెళ్ళికూతురు ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా అక్కడతో వీడియో అయితే అయిపోయింది అనమాట. కాకపోతే ఈ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిద్దామని పాప ఇదంతా అయ్యాక ఇంటికి వచ్చినట్టుగా నేనైతే యాడ్ చేశానండి. ఇప్పుడు గోండి చూడండి మొత్తం అన్నీ ఎలా వేసుకుందో బొగ్గల కాటికి. ఇంక ఇదేనండి 4వ శ్రావణ శుక్రవారం రోజు తీసిన బ్లాగ్ అనమాట. పూర్తిగా తీయడానికైతే నా ఫోన్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల నేనైతే తీయలేకపోయానండి. ఇంక ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా ఇవ్వండి. ఇంకా రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తానండి. అప్పటి వరకు బాయ్.